వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మార్కెట్ చాలా పాజిటివ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 220 పాయింట్స్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 750 పాయింట్స్ సెన్సెక్స్ క్లోజ్ అయింది. సో, మార్కెట్ ఓపెన్ కాగానే మార్కెట్ యాక్చువల్‌గా కొంచెం లో రెసిస్టెన్స్ అంటే పుట్ సైడ్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 50 పాయింట్స్ నిఫ్టీ పుట్ సైడ్ వెళ్ళింది. సో, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రికవర్ అయింది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 30 పాయింట్స్ మైనస్ నుంచి 220 పాయింట్స్ ప్లస్‌లో మార్కెట్ క్లోజ్ అయింది. సో, దీనికి కారణం వచ్చేసి ఫ్రైడే రోజు మనం ఓవర్ సోల్డ్ మార్కెట్ చూసాం. అంటే సడెన్‌గా మార్కెట్ ఒక్కసారిగా మొత్తం క్లోజ్ అయింది. నెగెటివ్ క్లోజ్ అయింది. అదే మనం థర్స్‌డే రోజు చూస్తే మార్కెట్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ డౌన్ నుంచి 200 పాయింట్స్ డౌన్ నుంచి 50 పాయింట్స్ ప్లస్ అంటే 250 పాయింట్స్ ర్యాలీ జరిగింది. అలాంటిది ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ మైనస్‌కి వెళ్ళి మళ్ళీ 220 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మార్కెట్‌లో వాలటాలిటీ ఎక్కువ ఉంది. పర్టిక్యులర్‌గా ఏందంటే ఎఫ్ఐఎస్ మనకి ఫ్రైడేలో గుడ్ న్యూస్ ఏందంటే ఈవెన్ దో మార్కెట్ 200 పాయింట్స్ పడినా కూడా నిఫ్టీ 200 పాయింట్స్ పడినా కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లేదు. ఇంకా చెప్పాలంటే ఎఫ్ఐఎస్ పాజిటివ్ ఉన్నారు. మేబీ ఎయిర్టెల్ డీల్ వల్ల స్టిల్ అది తీసేసినా కూడా న్యూట్రల్‌గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ బై చేయకపోయినా కూడా సేల్ చేయలేదు. అలా మన డిఐఎస్ మాత్రం డెఫినెట్‌గా ఫ్రైడే రోజు బై చేశారు. అలాగే ఈరోజు కూడా డెఫినెట్‌గా 220 పాయింట్స్ అంటే 750 పాయింట్స్ సెన్సెక్స్ అంటే డెఫినెట్‌గా డిఐ పార్టిసిపేషన్ ఉంటుంది. అలాగే మనకి మ్యూచువల్ ఫండ్ నుంచి ఆల్ టైమ్ హై టచ్ చేసాయి. 28,000 క్రోర్స్ ఎస్ఐపి టచ్ చేసింది. లాస్ట్ మంత్ మ్యూచువల్ ఫండ్‌లోకి ఎస్ఐపి కాకుండా 40,000 క్రోర్స్ లంసమ్ అమౌంట్ వచ్చింది. అంటే ఓన్లీ 30,000 క్రోర్స్ వచ్చేసి ఎన్ఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్స్ ద్వారా మనకి మార్కెట్‌లోకి వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకొక 10,000 క్రోర్స్ అడిషనల్ ఫండ్స్ వచ్చాయి. సో, మొత్తం 40,000 క్రోర్స్ అక్కడ, 28,000 క్రోర్స్ ఎస్ఐపి. సో, ఇంకొక మాకు గుడ్ థింగ్ ఏందంటే లాస్ట్ 4 మంత్స్‌గా ఎస్ఐపి ఎవ్రీ మంత్ పెరుగుతా వచ్చింది. 4 మంత్స్ బ్యాక్ 24,000 క్రోర్స్, 3 మంత్స్ బ్యాక్ 25,000, 26,000, 28,000 క్రోర్స్ అలాగా ఎవ్రీ మంత్ పెరుగుతా వచ్చాయి. వీటన్నిటికి ఏందంటే మార్కెట్‌లో హ్యూజ్ లిక్విడిటీ, చాలా హై లిక్విడిటీ ఉన్న మార్కెట్ మేబీ వరల్డ్‌లో ఇంత హై లిక్విడిటీ ఉన్న మార్కెట్ ఏదంటే మన ఇండియన్ మార్కెటే అని చెప్పుకోవచ్చు. అందుకని మార్కెట్ ఎంత పడినా కూడా హ్యూజ్ సపోర్ట్ అంటే డిఏఎస్ మన డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, సో ఇలాంటి చాలా కంపెనీస్ ద్వారా మనకి సపోర్ట్ దొరుకుతుంది. సో, ఫ్యూచర్‌లో కూడా ఎఫ్ఐఎస్ సేల్ చేసినా కూడా మనకంత భయపడాల్సిన అవసరం లేని మార్కెట్ మనది. సో, అలాగే కొన్ని గోల్డ్ కూడా ఫ్రైడే రోజు బాగా ర్యాలీ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయిందని. కానీ మన డొమెస్టిక్ లిక్విడిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఈరోజు మార్కెట్ పెరిగింది కాబట్టి మళ్ళీ కొంచెం గోల్డ్ తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మనకి ఈరోజు నైట్ అంటే 11థ్ సో, ఆగస్ట్ 11థ్ అమెరికాలో చైనా రాయబారి తోటి ఈరోజు ఒక మీటింగ్ ఉంది. మేబీ చైనా మీద కొద్దిగా రేట్స్ తగ్గిస్తే మన మీద కూడా తగ్గియచ్చు. ఇవన్నీ కొంచెం పాజిటివ్ కావచ్చు. అలాగే ఆగస్ట్ 15థ్ రోజు ఇండిపెండెన్స్ రోజు ఏందంటే మనకు కూడా ఇండిపెండెన్స్ రావచ్చు మళ్ళీ. అంటే ట్రంప్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ రావచ్చు. ఏ విధంగా అంటే ట్రంప్ ఏం చేయొచ్చంటే ఆ రోజు రష్యాతో మీటింగ్ ఉంది. పుతిన్‌తో మీటింగ్ ఉంది డైరెక్ట్‌గా. ఫస్ట్ టైమ్ పుతిన్‌ని డైరెక్ట్‌గా మీట్ అవుతున్నాడు కాబట్టి మేబీ కొంచెం వార్ గురించి గుడ్ న్యూస్ రావచ్చు. సో, వార్‌ని డెఫినిట్‌గా ఇక్కడ నుంచి తగ్గించే అవకాశం పుతిన్ కూడా కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం నెగెటివే కాబట్టి వార్ అనేది ఎప్పటికైనా కూడా ఫైనాన్షియల్లీ నెగెటివ్ కాబట్టి. సో, ఒక విధంగా మనకిది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే వార్ గాని కొంచెం కూల్ ఆఫ్ అయితే మన మీద టారిఫ్స్ కొద్దిగా తగ్గియచ్చు. ఎందుకంటే అప్పుడు మనకు రష్యా ట్రేడ్ తోటి ట్రంప్‌కి ఇబ్బంది ఉండదు కాబట్టి టారిఫ్ తగ్గియచ్చు. అప్పుడు మళ్ళీ మన మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. సో, ఇది కూడా కాకపోయినా కూడా మనకి 25థ్ లోపల మనం ట్రేడ్ అగ్రీమెంట్ చేయొచ్చని అంటున్నారు. ఆల్రెడీ నెగోషియేషన్ జరుగుతున్నాయి. డైరెక్ట్ ట్రంప్‌తో కాకపోయినా కూడా ఫైనాన్షియల్ మొత్తం మన ఇండియన్ ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర నుంచి యూఎస్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ తోటి డైరెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి. సో, 25థ్ లోపల ఇంకొక ట్రేడ్ అగ్రీమెంట్ జరగొచ్చు. చాలామంది 99% రావచ్చని కోరుకుంటున్నారు. సో, ఇదొచ్చినా కూడా మనం మళ్ళీ మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఫ్రైడే ఈవినింగ్ మనకేదైతే 3:30కి మార్కెట్ 200 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ కాగానే కొంచెం పానిక్ మూవ్‌మెంట్ వచ్చింది. సాటర్డే, సండే కొద్దిగా పానిక్ మూవ్‌మెంట్ వచ్చింది. ఎందుకంటే థర్స్‌డే అంటే ఓకే. ఎఫ్ఐఎస్ మళ్ళీ లాస్ట్ 2 అవర్స్‌లో బయింగ్ చేశారు. మైనస్ 200 పాయింట్స్ నుంచి ప్లస్ 50 పాయింట్స్ వరకు బయింగ్ చేశారు. ఎందుకంటే షార్ట్స్ రికవరీ కోసం చేసుంటారు. ఓకే. కానీ ఫ్రైడే సేల్ చేశారు. ఫ్రైడే సేల్ చేశారంటే దాని అర్థం ఏందంటే మళ్ళీ ఇక్కడ నుంచి పానిక్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు అందరూ. కానీ దానికి ఎగనెస్ట్‌గా ఈరోజు బై చేసి అంటే మార్కెట్‌ని పైకి తీసుకొచ్చి డెఫినిట్‌గా మార్కెట్‌కి చాలా స్ట్రెంత్ ఉందని ప్రూవ్ చేశారు. సో, ఏదేమైనా గానీ మన ఇండియన్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో చాలా పాజిటివ్ ఉంది. ఎంత నెగెటివ్ సిట్యుయేషన్స్‌లో కూడా 50% అంటే చాలా చాలా మైనస్ పాయింట్. ఎందుకంటే మన ఇండియా నుంచి ఇక్కడికి వెళ్ళే ఫార్మా గాని లేకపోతే మనం ఎక్కువ ఇక్కడ నుంచి సీ ఫుడ్స్ పంపిస్తాం. సో, వాటి మీద 50% అంటే వాళ్ళు భరించలేరు. ఎందుకంటే
హ్యూజ్ ఆల్మోస్ట్ $30 బిలియన్ మనం ఇక్కడ నుంచి వాళ్ళకి ఫార్మా ప్లస్ ఈ సీ ఫుడ్స్ రూపంలో $30 బిలియన్ పంపిస్తున్నాం. సో వీటికి ఏమన్నా ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. వాటితో పాటు ఐటీ ఆల్మోస్ట్ మనం ఇంకొక $30 బిలియన్ ఓన్లీ ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాటి మీద ఏమన్నా 50% వాటి మీద అయితే ఇప్పటివరకు జీరో టారిఫ్ ఉంది. వాటి మీద ఏమన్నా టారిఫ్ పెడితే మాత్రం మళ్ళీ ప్యానిక్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా మన మార్కెట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందంటే మన మార్కెట్ వీటిని పెద్ద పట్టించుకోవట్లేదని అనుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ అనేవాడు మనకి ఇప్పుడు సపోజ్ మనకి మన కనెక్షన్ పాజిటివ్ కనెక్షన్ లేకపోయినా కూడా మనతోటి సో ఇండివిజువల్గా మనం వేరే కంట్రీస్ తోటి లైక్ యూరప్తో కానీ వేరే కంట్రీస్తో మనం ట్రేడ్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మనం దీన్ని ఇంకా ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. సో వేరే కంట్రీస్తో మనం ఎక్కువ ట్రేడ్ పెట్టుకుంటే ఫైనల్గా యూఎస్ అనేది మన ఇండియా మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే మన హై పాపులేషన్ కంట్రీ, మన కన్సంప్షన్ కోసం మన మీద ఆధారపడాల్సిందే కాబట్టి సో అన్ని కంట్రీస్ కూడా మన దగ్గర అవుతాయి. మనం ఇంకా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. నెగిటివ్ పాయింట్ చూస్తే ఓన్లీ ట్రంప్ ఒక్కడే ఉన్నాడు. సో ఏదేమైనా ఫ్యూచర్లో మాత్రం మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.